అసలు ఒక కనీస ఇప్పుడు మీరు ఇవాళ ఎట్లయితే చర్చ పెట్టినారో ఈ చర్చ శాసనసభలో జరగాల. తర్వాత రెండో ప్రశ్న కూడా ఒకటి ఉంటదండి. ప్రతిదానికి రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందండి. మన ఎంపీలు ఏం చేస్తున్నారండి? ఒక ఇట్లా ఇగ్నైట్ చేస్తే ఒక యాక్షన్. శరత్ గారు తెలంగాణను అవమానించినప్పుడు నిద్రపోయారు అందరూ. మొత్తం కట్టుకున్న ఎంపీలు అందరూ ఒక్క మాట రియాక్టివ్ కూడా లేదు. చూడండి, మీరు తమిళనాడు ఎంపీలు, భరత్ గారు మన ఢిల్లీలో ఉంటే చూసేవాళ్ళం. తమిళనాడు ఎంపీలు ఎంత యాక్టివ్ గా ఉంటారు, వెస్ట్ బెంగాల్ ఎంపీలు ఎంత యాక్టివ్ గా ఉంటారు పనులు చేసుకోవట్లో. వాళ్ళు టక 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 ఉరుకుతారు. మన ఎంపీలు అంతా బిజినెస్ పర్సన్స్ సార్. మొత్తం బిజినెస్ మ్యాన్లను పెట్టుకొని మనం సర్వనాశనమైన ఫస్ట్ పాయింట్. కేసీఆర్ పార్లమెంట్ అంటే మనీ డిస్ట్రిబ్యూషన్ ఎమ్మెల్యేలకు చేసేందుకు చేశారు. మరి అట్లా మోడల్ అట్లా అయిపోయింది. ఎంపీలు అంటే 7 ఎమ్మెల్యేలకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎంపీ అవుతాడు అనేది అయిపోయింది మోడల్. సార్ ఇప్పుడు ఎలా సంపాదించుకోవాలన్న దాంట్లోనే ఉన్నారు సార్. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిల్లర రాజకీయాలు చేయలేదా? సుల్తాన్ బజార్ నుంచి ప్రాబ్లం అని, అసెంబ్లీ ముందు నుంచి ప్రాబ్లం అని, దానికి అండర్ గ్రౌండ్ రైల్వే పెడతామని చెప్పి అన్ని చిల్లర రాజకీయాలు చేయలేదా సార్? ఇవన్నీ చేసింది కూడా కేసీఆర్ కదా. మరి అప్పుడేవాడన్నా అన్నాడా? ఒక్క కేసీఆర్. మీ గౌరవాన్ని తగ్గించుకోకనన్నా మీరు కొంచెం దయచేసి తెలంగాణ సాహిత్య స్వాప్నికుడు చిల్లర వద్దన్నా. మీరు పెద్ద మనుషులు, మీకు ఉన్నది, గౌరవం ఉంది. భాష బంద్ చేయండి అన్న, ఇది ప్లీజ్. మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ మాట్లాడి మాట్లాడి బంద్ చేయాలి మీరు అందరూ. ఆయన చిల్లర ముఖ్యమంత్రి మీరు మాట్లాడుతుంది. ఇప్పుడు శరద్ గారితో మాట్లాడుతున్నట్టు కన్నుగుడ్లు పీక్తా, గోళీలు ఆటాడతా, తొండలు నాగుల తొండలు వదులుతా, అది చిల్లర భాష కదా. ఆ చిల్లర భాష వ్యక్తులు మాట్లాడడం చిల్లర భాష కూడా ఏమంటారు మరి? ఏమంటారు మరి? ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టే దాన్ని వస్తుంది. ఎందుకు నీ సమస్య కాదు, నీ ఆప్షన్ శరద్ గారికి సూచిస్తున్నాను నేను. కేసీఆర్ గారిని పట్టుకుని మాట్లాడడం గౌరవం దొరికింది, సంతోషం. అన్ను తొందరపడ శరణ్ కౌశిక్ గారు, ఒక్క నిమిషం. శరత్ గారు కంటిన్యూ.